ఇక్కడ మనం ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకొని వాట్ ఆర్ ద టేక్అవేస్, హౌ డిపార్ట్మెంట్ షుడ్ బి దేర్, వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ అండ్ ద ఇన్ఫార్మ్ ఈజ్ బెటర్ ఆఫ్. ఎందుకంటే ఇందాకనే చకిలం గారు చెప్తున్నారు ఆయన ఇంటికి ఫ్యామిలీకి ఏమి స్పేర్ చేయరని. మరి మనం ఈరోజు అసలు ఫెలిసిటేట్ చేయాల్సింది గీతా మేడంను, ఈయన కాదు. మరి మీరు చేసేటప్పుడు మేడం చూడండి చక్కగా ఇన్ని రోజులు ఆయన చేసిందంటే వారిదని. ఆ కాంటెక్స్లో ఒకసారి మన డిపార్ట్మెంట్ మనం చేసే చూసినట్లుంటే నేను అప్పటి నుంచి చూసిన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి యంగ్ బాయ్ లెక్క లేడా అంటే లైఫ్ చాలా పెరుగుతుంది. అంటే యు ఆర్ యాడింగ్ ఇయర్స్ టు ద లైఫ్ బట్ వీఆర్ ఫర్గెటింగ్ యాడింగ్ లైఫ్ టు ద ఇయర్స్. అంటే ఇదివరకు ఏదైతే మనం కన్స్ట్రక్టివ్గా స్ట్రక్చర్డ్ చేస్తున్నామో ఇప్పుడు చేయలేకపోతున్నాం. అది మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. సిమిలర్లీ చాలా ఇష్యూస్లో కూడా ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేయడానికి ఇలాంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు మీరు చదువుకునేటప్పుడు కూడా వెరీ స్టూడియస్, మెటిక్యులస్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ప్లెజెంట్, వెరీ హ్యాపీ లివింగ్ ఇండివిజువల్ లెక్క ఉండేటోడు. ఇక డిపార్ట్మెంట్ ఎంటర్ అయినప్పుడు కూడా ఇప్పుడు మీరు అన్నీ చాలా మంది చెప్పారు, శేఖలం గారు ఇప్పుడున్న స్పీకర్ గారు కూడా చెప్పారు డిపార్ట్మెంట్కి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, ఎన్ని విషయాలు చేశారు, ఎన్ని చేశారో. ఇట్ ఈస్ నాట్ రిటైర్మెంట్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ సూపర్ యాన్యుయేషన్ ఫంక్షన్. యాక్చువల్లీ ఈ రిటైర్మెంట్ అనేది ఇప్పటిది కాదు, ఇండస్ట్రియల్ ఏజ్లో వచ్చిన మెథడ్. మనం ఆ లైఫ్ చేంజ్ అయిపోయినాం. ఇట్ ఈజ్ లైక్ సూపర్ యాన్యుయేషన్. లైఫ్ ఈజ్ నాట్ క్యారియర్ ఆర్ వెకేషన్, ఇట్ ఈజ్ ఎ మిషన్. టిల్ యువర్ లాస్ట్ బ్రీత్ యూ షుడ్ కీప్ కాంట్రిబ్యూటింగ్. యాక్చువల్లీ ఇది అయిపోయాకనే కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది, అటు సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ లేకపోతే వ్యవస్థలకు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నువ్వు రిటైర్మెంట్ అనుకోకు, ఇట్ ఈస్ నాట్ రిటైర్మెంట్, ఇట్ ఈస్ ఓపెనింగ్ ఫర్ ద సెకండ్ ఇన్నింగ్స్. కైండ్లీ టేకప్ సెకండ్ ఇన్నింగ్స్, డూ ఎఫెక్టివ్లీ. నువ్వు చాలా బాగా చేసినావు. ఇందాక కూడా చకిలం గారు చెప్తున్నారు, నాకు కూడా తెలుసు ఆ టైంలో. దిస్ ఈజ్ ద ఓన్లీ స్టేట్, తెలంగాణ స్టేట్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ దే హ్యావ్ ఆన్లైన్ ఆడిట్, దట్ టు ఇన్ పంచాయత్స్. దట్ టైం చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, పార్థసారథి గారిని రిక్వెస్ట్ చేసిన, వారిని రిక్వెస్ట్ చేసిన, మా మున్సిపాలిటీస్ కూడా చేయమని. అది చేస్తా అన్నారు. ఈ లోపల నా టైం అయిపోయింది, వారి టైం కూడా ఇప్పుడు అయిపోతుంది కనుక తక్కిన వచ్చిన డైరెక్టర్ ఇప్పుడు నరసింహన్ ఈజ్ బికమింగ్ డైరెక్టర్. కైండ్లీ ఎన్ష్యూర్ దట్ ఇన్ మున్సిపల్ సిస్టమ్ ఆల్సో ఆన్లైన్ ఆడిట్ చేయండి. మరొకసారి ఐ ఎక్స్టెండ్ థ్యాంక్స్ అండ్ ప్రొఫౌండ్ గ్రాటిట్యూడ్ ఫర్ గ్రేట్ సర్వీస్ టు ద డిపార్ట్మెంట్, టు ద తెలంగాణ పీపుల్. మేబీ ఆంధ్రాలో కూడా మీరు చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆ కాంటెక్స్లో చేస్తూ ఐ ఆల్సో ఎక్స్టెండ్ మై బెస్ట్ విషెస్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ద లైఫ్.